అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కస్టడీలోని వివరాలను కోర్టుకు సమర్పించారు పోలీసులు. రవి పైరసీ దందా ఏ విధంగా సాగించాడు, ఏ విధంగా డబ్బు సంపాదించాడనే వివరాలు రాబట్టారు పోలీసులు. క్యామ్ కార్టర్ ప్రింట్ కు ఒక్కో సినిమాకు $100, హెచ్డీ ప్రింట్ సినిమాకు $200 చెల్లించినట్లు వెల్లడించారు పోలీసులు. రవి 7 బ్యాంకు ఖాతాల్లో 13 కోట్ల విలువ జరిగాయన్న పోలీసులు ట్యాక్స్ సమస్యలు రాకుండా సోదరి చంద్రికకు 90 లక్షలు బదిలీ చేసినట్టు తెలిపారు. బెట్టింగ్, పైరసీ డబ్బుతో రవి విలాసవంతమైన జీవితం గడిపారన్నారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. 12 రోజుల పాటు ఐబొమ్మ రవిని పోలీసులు విచారించిన తర్వాత కస్టడీలో ఇప్పటి వరకు వెలుగులోకి రానటువంటి కొన్ని కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాంట్లో ఆ వివరాలన్నీ కూడా తనే స్వయంగా అంగీకరించినట్టు కూడా పోలీసులు ఈ విషయాన్ని కోర్టుకి తెలియజేశారు. కోర్టుకి సమర్పించినటువంటి కస్టడీ కాపీలో ఈ విషయాలన్నీ కూడా మెన్షన్ చేసి పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సినిమాలను 2 రకాలుగా రవి కొనుగోలు చేశాడు. ఆ కొనుగోలు చేసినటువంటి సినిమాలని ఐబొమ్మ, బప్పం టీవీ ద్వారా ఈ సినిమాలను అప్లోడ్ చేశాడన్నట్టుగా పోలీసులు కస్టడీ రిపోర్ట్ లో ఈ వివరాలను మెన్షన్ చేయడం జరిగింది. క్యామ్ కార్డర్ ప్రింట్ కి ఒక్కొక్క సినిమాకు $100, హెచ్డీ ప్రింట్ సినిమాకు $200 చెల్లించినట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ వెలుగులోకి వచ్చింది. కోవిడ్ తర్వాత ఆన్లైన్ సినిమాలు వీక్షకులు ఎక్కువగా పెరిగాయని, అందుకే ఎలాగైనా వీక్షకులని ఆకట్టుకునే విధంగానే ఈ $100, $200 ఇచ్చి ఈ సినిమాలని కొనుగోలు చేస్తా ఉన్నానంటూ కూడా తనే స్వయంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నట్టుగా పోలీసుల వివరాలన్నీ కోర్టులో తెలియజేయడం జరిగింది. కోవిడ్ అనంతరం తన వ్యాపారాన్ని భారీగా పెరిగిందంటూ కూడా ఈ విషయాన్ని తనే వెల్లడించినట్టు, రవి నిర్వహించినటువంటి 7 బ్యాంక్ ఖాతాలో 13.40 లక్షల లావాదేవీలు జరిగినట్టుగా కూడా పోలీసుల వివరాలు సేకరించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాడ్స్ ద్వారా ఒకేసారి 1,78,00,000 ఆదాయం వచ్చినట్టుగా వివరాలు తెలియజేశాడు. ట్యాక్స్ సమస్యలు రాకుండా తన సిస్టర్ అయినటువంటి చంద్రికకు 90 లక్షలు తను ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా ఆధారాలు పోలీసులు సేకరించారు. లావాదేవీలన్నీ కూడా విదేశీ కరెన్సీ రూపంలోనే రవి ఈ ట్రాన్సాక్షన్స్ జరిపాడు. క్రిప్టో కరెన్సీ ద్వారా వచ్చినటువంటి డబ్బులని మళ్ళీ తిరిగి ఇండియన్ కరెన్సీ కిందకి మార్చి ఈ ఇండియన్ కరెన్సీకి మారిన తర్వాత వివిధ అకౌంట్లకు ఈ ట్రాన్సాక్షన్స్ చేశాడన్నట్టుగా కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. కుకట్పల్లి ఉషా ముల్లపూడి సమీపంలో ఐబొమ్మ రవి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి కూడా ఈ ఆపరేషన్స్ చేపట్టాడనేది కూడా పోలీసుల విచారణలో బయటకు వచ్చింది. పైరసీ కోసం 10 మందిని తను ఆ కార్యాలయంలో నిర్వహించుకొని ఈ హెచ్డి ప్రింట్స్, క్యామ్ కార్డర్ ప్రింట్స్ ఈ రెండింటిని కూడా ఏ రకంగా పంపాలి, ఎలా పంపాలి అనే దానిపై వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి అక్కడి నుంచి పైరసీకి పాల్పడ్డాడనే కొత్త అంశం కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చింది. రాకేష్ అనే విదేశీయుడి ద్వారా ఈ ట్రేడ్ మార్క్ లైసెన్స్ ని సాధించి బెట్టింగ్, పైరసీ డబ్బులతో ఈ విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ తను వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఇండియన్ కరెన్సీ కిందకి మార్చి తన సోదరి అకౌంట్ కి పంపించి ఎవరికి డౌట్ రాకుండా సీక్రెట్ ఆపరేషన్ చేపట్టాడంటూ కూడా ఈ 12 రోజుల పాటు జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ లో కొత్త వివరాలన్నీ కూడా కస్టడీ రిపోర్ట్ తయారు చేసి ఆ వివరాలన్నీ కూడా కోర్టులో దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. అంశం రవితేజ, అయితే పైరసీకి సంబంధించి ఇందులో రవితో పాటు ఎవరెవరు సహకరించారు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? రాకేష్ అనే విదేశీయుడు ద్వారా ఈ ట్రేడ్ మార్క్ లైసెన్స్ ని తను ఆపరేట్ చేస్తా ఉన్నాడు, కొనుగోలు చేశాడు అనేది ఒక అంశం తెరపైకి వచ్చింది. దాంతో పాటు ఈ కంప్లీట్ పైరసీ ఎపిసోడ్ లో తన సోదరి చంద్రిక పాత్ర కూడా 90 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినటువంటి అదొక అంశం వెలుగులోకి వచ్చింది. ఉషా ముల్లపూడి సమీపంలో కార్యాలయం ఏర్పాటు చేసుకుని ఈ పైరసీ సినిమాలు అప్లోడింగ్ కోసం 10 మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ఈ ఆఫీస్ ని రన్ చేశాడని ఒక విషయాన్ని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఈ వివరాలన్నీ కూడా రాబట్టారు. కాబట్టి రవికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ట్రేడ్ లైసెన్సులు ఇప్పియడము, అతని కోసం ఈ పైరసీ సినిమాలు రికార్డ్ చేసి హెచ్డి ప్రింట్స్ అంతా కూడా అతని చేతికి అందజేయడము, ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారు, అక్కడ విదేశీయులు ఎవరైతే సహకరించారు అంటూ కూడా ఆ చైన్ సిస్టమ్ అంతా కూడా పోలీసులు వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ముందుగా ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఆ 10 మంది వ్యక్తులను కూడా పోలీసులను విచారించేటువంటి అవకాశం ఉంది. ఇది అంతా ఇల్లీగల్ పైరసీ దందాన్ని తెలిసి కూడా 10 మంది ఎన్ని రోజుల నుంచి ఈ కంపెనీలో పనిచేస్తా ఉన్నారు, ఆఫీస్ లో పనిచేస్తా ఉన్నారు అన్న ఒక వివరాలు కూడా పోలీసులు సేకరిస్తా ఉన్నారు. అనుష. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.
देखो भैया रवि भाई रवि कर लो గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.